10th అయిపోయిన వెంటనే ఇంటర్ డిప్లొమానే ఎందుకు జాయిన్ అవ్వాలి? నేను చెప్పేది వినకుండా ఇంటర్ లో కానీ పాలిటెక్నిక్ లో కానీ జాయిన్ అవ్వకండి. రీసెంట్ గా మన ఏపీ తెలంగాణలో 10th రిజల్ట్స్ వచ్చాయి. పాస్ అయిన వాళ్ళు పండగ చేసుకుంటున్నారు. ఫెయిల్ అయిన వాళ్ళైతే సరే సర్లే ఎన్నెన్నో అనుకుంటాం. మూర్తి గారు, ఇలాంటప్పుడే గుండె రాయి చేసుకోవాలి. అయితే మనకి 10th అయిపోయిన వెంటనే ఈ సమాజం ఇంటర్, పాలిటెక్నిక్ అనే 2 దారులు మాత్రమే చూపిస్తుంది. ఇది అక్కమ్మ, ఇది చక్కమ్మ. అబ్బో కలర్ చెరాక్ సదిరి. ఇవి కాకుండా మనకి చాలా దారులున్నాయి, కానీ అవెవరూ పట్టించుకోరు. ఎందుకంటే అందరు పిల్లలు ఇంటర్, పాలిటెక్నిక్ లోనే జాయిన్ అవుతున్నారు. మన వాళ్ళని వేరే దాంట్లో వేస్తే ఎలా? మన పిల్లల లైఫ్ ఏమవుతుందో అని భయం. అలాగే నా ఫ్రెండ్స్ అందరూ ఇంటరే తీసుకుంటున్నారు, నేను కూడా నా ఫ్రెండ్స్ తోనే జాయిన్ అవుతా అని స్టూడెంట్స్ కూడా ఏం ఆలోచించకుండా ఇంటరో పాలిటెక్నిక్ చూస్ చేసుకుంటున్నారు. అందులో తప్పేం లేదు. కానీ మీ లైఫ్ లో మీరు ఒక స్టేజ్ కి వెళ్ళిన తర్వాత మీరు ఇంతకాలం చదివిన చదువు మీరు చేసే పనికి యూజ్ అవ్వట్లేదు అంటే మీరు మీ టైం ని వేస్ట్ చేసినట్టే కదా. సో ఇంటర్ ఆర్ పాలిటెక్నిక్ ఇలా వేరే ఏదైనా చదివే ముందు నేను చెప్పే కొన్ని పాయింట్స్ గుర్తుపెట్టుకోండి. వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ జాను.